హలో ఫ్రెండ్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి మనం వీడియోస్ అయితే పెడుతున్నాము. సో ఫస్ట్ వీడియో నేను నిన్న మంత్రిత్వ శాఖ గురించి పెట్టానన్నమాట. అది మిస్ అయితే కనుక మీరు అది చూడొచ్చు. ప్లేలిస్ట్ మొత్తం ఒక ప్లేలిస్ట్లో ఉంటాయి. మీరు హోమ్ పేజ్లోకి వచ్చైనా సరే అది యాక్సెస్ చేయొచ్చు. తర్వాత ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో భారతదేశంలోని శాస్త్ర సాంకేతిక విధానాల గురించి తెలుసుకుందాం. ఎన్ని విధానాలు ఉన్నాయి, అవి ఏంటి, వాటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మీకు కనుక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ యొక్క పీడిఎఫ్ కావాలంటే మీరు నాకు వాట్సాప్ కానీ లేదా టెలిగ్రామ్ కానీ చేయొచ్చు. ఈ రెండు లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో తప్పకుండా ఈ ఆపర్చునిటీ మీరు ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ బుక్లో కరెంట్ అఫైర్స్తో పాటుగా కలిసి సైన్స్ అండ్ టెక్నాలజీ కవర్ చేశారనమాట మార్చ్ మంత్ వరకు. సో నెక్స్ట్ ఏంటంటే రీసెంట్ అప్డేట్స్ అయితే మీరు ఫాలో అవుతూ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఈరోజు ఏం జరిగింది, నిన్న ఈ వీక్లో ఏం అప్డేట్స్ జరిగాయి అనే రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటూ ఉండాలి. బట్ మార్చ్ ఏప్రిల్ మిడ్ వరకు కూడా ఈ బుక్లో కవర్ చేశారు. విత్ స్టాటిక్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా మొత్తం ఇందులో కవర్ చేశారనమాట. సో ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా టాపిక్స్ ఉన్నాయి. వీడియోస్ నేను పెడతాను, బట్ అన్ని వీడియోస్ని డైలీ వీడియోస్ పెట్టాలి కదా. సో ఇది మొత్తం కవర్ చేయాలంటే చాలా డేస్ పడుతుంది. సో పీడిఎఫ్ మీరు తీసుకొని మీరు చదువుకోవచ్చు. మీకు కావాలి అంటే కనుక వాట్సాప్ లేదా టెలిగ్రామ్. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక విధానాలు, మనకి పాలసీస్ అని ఉంటాయి సిలబస్లో. సో వాటి గురించి అనమాట. ఇప్పుడు ఈ పాలసీస్ అనేది ఫస్ట్ మొదలుపెట్టింది ఎవరంటే అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు. సరైన శాస్త్ర సాంకేతిక విజ్ఞానం లేనిదే దేశ అభివృద్ధి సాధ్యం కాదు అని భావించి అప్పటి ప్రముఖ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబాతో కలిసి దేశానికి అవసరమైన శాస్త్ర సాంకేతిక విధానాన్ని 1958లో రూపొందించడం జరిగింది. సో ఫస్ట్ పాలసీ ఎప్పుడు అంటే 1958. అప్పటి నుంచి పాలసీస్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. సో మొత్తం ఏమేమి పాలసీస్ ఉన్నాయో చూద్దాము. మొదటిది శాస్త్ర సాంకేతిక విధానం 1958, ఇది ఫస్ట్. నెక్స్ట్ది శాస్త్ర సాంకేతిక విధానం 1983, 58 తర్వాత నెక్స్ట్ సెకండ్ది 1983. మూడవది శాస్త్ర సాంకేతిక విధానం డ్రాఫ్ట్ 1993, అంటే కరెక్ట్గా 10 ఇయర్స్కి. 58, 83, 93, నెక్స్ట్ 2003, మళ్ళీ 10 ఇయర్స్కి. నూతన శాస్త్ర సాంకేతిక విధానం 2013, సో మళ్ళీ 10 ఇయర్స్కి. డ్రాఫ్ట్ నేషనల్ సైన్స్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ పాలసీ 2020. సో 2013 తర్వాత 2020, అంటే 7 ఇయర్స్కి. సో ఇవి మొత్తం ఉన్న పాలసీస్ అన్నమాట, సాంకేతిక విధానాలు. సో దీంట్లో ప్రతి ఒక్క పాలసీ గురించి కూడా మనం వాట్ అని తెలుసుకొని పెట్టుకోవాలి. మొదటి దాని గురించి ఈ వీడియోలో చెప్తాను, నెక్స్ట్ వాటి గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. శాస్త్ర సాంకేతిక విధానం 1958, ఇది భారతదేశంలో ప్రవేశపెట్టబడిన మొట్టమొదటి శాస్త్ర సాంకేతిక విధానం. ఈ విధానాన్ని 1958లో పార్లమెంట్లో చర్చించి ఆమోదించడం జరిగింది. ఈ విధానం యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి? దేశంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ప్రోత్సహించి ప్రచారం చేసి అభివృద్ధి చేయడం, శాస్త్రీయ విద్యా వ్యాప్తికి కృషి చేసే వారికి అన్ని రకాలుగా ప్రోత్సాహాన్ని అందించడం, స్త్రీ పురుష భేదం లేకుండా దేశ ప్రజల్లో శాస్త్ర సాంకేతిక సృజనాత్మకతను గుర్తించి దాన్ని ప్రోత్సహించడం, అత్యున్నత విద్యా ప్రమాణాలు గల శాస్త్రవేత్తలను తయారు చేయటం, వారిని దేశ సంపదగా గుర్తించడం, ప్రతి ఒక్కరిలో వైజ్ఞానిక తృష్ణను పెంపొందించి నూతన విజ్ఞానాన్ని కనుగొనేందుకు వారికి తగిన స్వేచ్ఛను కల్పించడం, విద్యారంగంలో స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించి తద్వారా వ్యక్తులు స్వతహాగా శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఆర్జించడానికి దాన్ని ఇతరులకు పంచిపెట్టేలా అవకాశం కల్పించడం, దేశ ప్రజల భద్రతకు అవసరమైన విధంగా శాస్త్ర సాంకేతిక రంగం అందించే ఫలితాలని ఉపయోగించుకోవటం,
శాస్త్ర సాంకేతిక నైపుణ్యం కలిగిన సిబ్బందిని తయారు చేసేందుకు శిక్షణ కార్యక్రమాల్ని అత్యంత వేగంగా అమలు చేయడం. ఇవన్నీ కూడా 1958 అంటే ఫస్ట్ పాలసీ ఉంది కదా, దాని కింద వచ్చే లక్ష్యాలు అనమాట. మొత్తం జనరల్గా ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే 1983లో సెకండ్ పాలసీ అయితే వచ్చింది. సో సెకండ్ పాలసీ గురించి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు PDF కావాలంటే కనుక తప్పకుండా నాకు మెసేజ్ పెట్టండి. ఓన్లీ వాట్సాప్ అది. సో అది కాల్స్కి అయితే అది యూజ్ అవ్వదు మీకు. సో వాట్సాప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. గ్రూప్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. అందులో అన్నీ కూడా PDFs అనమాట. PDFs ఏదన్నా ఇంపార్టెంట్ PDFs కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, బుక్స్ మనకి అవైలబుల్గా ఉన్న బుక్స్ మొత్తం అందులో షేర్ చేస్తున్నాను. మీకు రైల్వేస్కి, స్టాఫ్ సెలక్షన్కి, ఈ ఇయర్ ఉన్న క్యాలెండర్స్ అన్నిటికీ కూడా యూజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఆపర్చునిటీ తప్పకుండా మీరు యూటిలైజ్ చేసుకోండి. నెక్స్ట్ మరిన్ని వీడియోస్ వస్తాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.